హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మా గార్డెన్లో అయితే కొంచెం గోంగూర వచ్చిండే. ఇంకా దాంతో అయితే నేను గోంగూర కందిపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఒక 1 కప్పు కందిపప్పు అయితే తీసుకొని వాష్ చేసేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు, ఆయిల్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, గోంగూర ఆకులు కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకొని, నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వేసాను అని చెప్పేసి చిల్లీ పౌడర్ వేసేసుకోవట్లేదు. కావాలి అంటే 2 కూడా వేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ పోపు కోసము బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ, గార్లిక్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొరియండర్ అవి కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని, ఇందాక ప్రిపేర్ చేసుకున్న పప్పులు కూడా వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇంకా ఇంత థిక్ కన్సిస్టెన్సీ వద్దు, కొంచెం లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కాసేపు కుక్ చేసి స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది రైస్ కాంబినేషన్లో, చపాతీ కాంబినేషన్లో బాగుంటుంది.